చరిత్ర, ఆనవాళ్లు, సాక్ష్యాలు. భారతదేశ సంస్కృతి, చరిత్ర ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందింది. అందులోనూ రాష్ట్రం అనేక పురాతన చారిత్రక కట్టడాలు కలిగి ఉన్నది. కలల కానాచిగా గుర్తింపు పొందిన వరంగల్ జిల్లా ఆనాటి కాకతీయ సామ్రాజ్య పూర్వ వైభవాన్ని దేవాలయాలలో కళ్ళకు కడుతోంది. శిల్పకళా నైపుణ్యం, అలనాటి సామ్రాజ్య వైభవ చిహ్నాలు, విజయగాథలు అన్నీ కూడా వివిధ రూపాల్లో చెక్కబడి ఉన్నాయి. కీర్తి తోరణాలతో నాటి చారిత్రక కట్టడాలను చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇంతటి మహోన్నత చారిత్రక జిల్లాలో రామప్ప, 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్లు, ఏకశిల, పాండవుల గుట్ట, గణపవరం కోటగుళ్ళు తదితర ప్రదేశాలు చూడడానికి అనేక ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. దేశస్థులే కాకుండా విదేశీయులు సైతం జిల్లాలోని చారిత్రక ప్రాంతాల అందాలను చూసి తరిస్తుండడంతో పాటు వారి వారి కెమెరాల్లో బంధించి వారి దేశాలకు తీసుకెళ్లడం పరిపాటి. మరికొందరు కళాహృదయులు సజీవ చిత్రకళతో చిత్రించుకుంటూ ఉండడం సహజం. ఇంతగా పర్యాటకుల మనసు దోచుకుని ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఏటా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారే తప్ప చక్కటి కార్యక్రమ రూపకల్పన చేయడం లేదు. అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పర్యాటక శాఖకు సొంత భవనం, ఆఫీసు, అతిథి గృహం లేకపోవడం సామాన్యులకు సైతం ఆవేదనకు గురిచేస్తుంది. దేశ విదేశాల్లో ప్రత్యేకతలు లేని ప్రదేశాల్లో ఏదో ఒక ప్రత్యేకతను అభివృద్ధిపరిచి పర్యాటకులను ఆకర్షించి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు. అందులో కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకునేనా మన రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక శాఖ సహజ వనరులతో అందాలు ఒలికే పర్యాటక చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు కల్పించి వసతి సౌకర్యాలు మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి వైభవాలను చాటిన వారమవుతాము. ఎన్నో నిధులను పర్యాటక శాఖ అభివృద్ధి పేరిట విడుదల చేస్తుంది. అధికార పర్యాటక సంస్థ అభివృద్ధి పేరిట విడుదల చేయడం అన్నది అధికార బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు, పరిశీలనలు, వార్తాపత్రికల్లో తాజా వార్తలుగా చదువుకోవడానికే పరిమితమవుతోంది. ఎలాంటి చర్యలు కానరాక కొన్నాళ్లకు మళ్లీ స్థానికులకు నిరాశ కలగడం గత 2 దశాబ్దాలుగా పరిపాటిగా మారింది. చారిత్రక పర్యాటక శాఖ, పురావస్తు దేవాదాయ శాఖలు కలిసి సమాలోచనలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే కాకతీయుల ఘనచరిత్ర ప్రపంచపు పర్యాటకుల మదిలో అపురూప కలల సోయగాల సహజ సౌందర్యాలతో పాటు పర్యటన చిత్తరువుగా 10 కాలాల పాటు నిలిచిపోతాయి. ఆధునిక చరిత్రలో అజరామరంగా సువర్ణాక్షరాలతో ఒదిగిపోతాయి. ఇన్నాళ్లకు జరగబోయే కాకతీయ ఉత్సవాలలోనైనా అలాంటి చక్కటి నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. మధులత.